గత ప్రభుత్వంలా సూరత్ నుంచి తెప్పించిన 120 రూపాయల చీరలు తాము ఇవ్వబోమని మంత్రి సీతక్క అన్నారు. ఇప్పటికీ మంచి డిజైన్లతో ఆర్డర్ ఇచ్చామని, ఈ బతుకమ్మ సమయానికి అందించకపోయినా త్వరలోనే 2 నాణ్యమైన చీరలు ఇస్తామని చెప్పారు. వాడిన తర్వాత కూడా ఇంట్లో ఉపయోగపడేలా చూస్తామన్నారు. తాము మహిళలకు ఉపయోగపడే పథకాలు పెడితే దానిపై విమర్శలు చేస్తున్నారని సీతక్క ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చీరల ముచ్చట చెప్తున్నారు. మేము ప్రతి మహిళ ఉచితంగా బస్సు ప్రయాణం పెడితే నెత్తి నోరు గోక్కొని ఎందుకు పెట్టిరని అన్నారు. క్యాబరెట్ డ్యాన్స్లు వేసుకోండి, రికార్డ్ డ్యాన్స్లు వేసుకోండి అన్నాడు. ఇది మహిళలకు ఉపయోగపడేదే పెట్టినాం. మరి ప్రతి ఇంట్లో ఆడకూతురు అదనంగా పెరిగినటువంటి 1300 గ్యాస్ ఉండే, అది దాన్ని కాస్త 500కు తగ్గించి మేము మరి మిగతా భారాన్ని తగ్గించి 500కే గ్యాస్ ఇస్తా ఉన్నాం. గతంలో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు చేన్లలో కరెంటు ఫ్రీగా ఇచ్చారు, కానీ ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఉన్న వాళ్ళకి కరెంటు ఫ్రీగా రాలే. ఇప్పుడు మేము 200 యూనిట్ల ఫ్రీగా ఇస్తున్నాం. అదే కాకుండా మేము అలా మరి 120 రూపాయలకు 150 రూపాయలకు సూరత్ నుంచి 2 చీరలు తెచ్చుడొద్దు. కాబట్టి ఒక స్పష్టతతోటి సీఎం గారు ఆల్రెడీ వివోల ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి మంచి మహిళలకు డిజైన్స్ కూడా సెలెక్షన్ చేసి దాదాపు 1,20-30 లక్షల అది లెక్క తీస్తున్నారు. ఆ చీరలని మేము ఆర్డర్ ఇచ్చి 2 చీరలు మహిళలకు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఇవ్వబోతున్నాం. అయితే ఈరోజు బతుకమ్మ టైంకు మేము అందియకపోవచ్చు, కానీ బతుకమ్మ అప్పుడు వాళ్ళకి నచ్చిన చీరలు ఉంటున్నాం. కాబట్టి చాలా చీరలు చేన్లలా చిలకల కాడ ఉంటున్నాయి. కాబట్టి నేతన్నకు పని ఇచ్చి మహిళలు ఉపయోగించుకునే విధంగా మరి బాగుండాలన్నటువంటి లక్ష్యంతో మేము ఆ చీరలను మహిళా గ్రూపుల ద్వారానే సెలెక్షన్ చేసి డిజైన్స్ కూడా వారికి అందించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి గతంలో 9 రకాల సరుకులు ఇచ్చేది, కానీ వాళ్ళు ఒక చీర ఇంటికి ఒక చీర ఇచ్చి చీరలు ఆ చీరలలో కూడా అంతా సూరత్ నుంచి వచ్చినాయి. మీకు తెలుసు, సాక్షాత్తు కేటీఆర్ అసెంబ్లీలో ఒప్పుకున్నటువంటి. కాబట్టి చేనేతన్నులకు ఉపయోగపడాలి, మహిళలకు వాడిన తర్వాత కూడా కనీసం ఇంట్లో ఏదో ఒకటి అన్నట్టుగా ఉండాలి, కానీ అది రాగానే పడకపోయి బెరుకుగా పడేసే వాళ్ళు కూడా చాలా జరిగింది. కాబట్టి ఒక నాణ్యతతో కూడినటువంటి వాటికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అవి తొందరలోనే మేము పంపించేస్తాం.